అసెంబ్లీ సమావేశాల్లో రేపు మీ ఊహం ఏంటి? ప్రతిపక్షం గట్టిగా నిలదీద్దాం సార్. రాజధాని సమస్యల మీద అండి. ఏ సమస్యలు ఎన్నున్నాయన్నది నీకు తెలియదా? ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ కావాలంటే మీకు పంపిస్తాము. ఇప్పుడు ఇంత తోపులాట్లు సమస్యలు అన్ని చెప్పడం కన్నా లిస్ట్ నీకే పంపిస్తాం. సార్ రాజధాని కోసం అన్ని ఎకరాల భూమి అవసరం లేదని చెప్పి మీరే చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంచుమించు అదే మాట చెప్తున్నారు సార్. అంటే ఇద్దరు ఒక మాట మీద వచ్చినట్టుగా మనం అనుకోవచ్చా సార్? గవర్నమెంట్ నిలదీయటంలో గవర్నమెంట్ ల్యాండో, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండో, అటువంటి ల్యాండ్లో అయితే నువ్వు ఇష్టం వచ్చిన ఎకరాలు తీసుకొని సింగపూర్ కాకపోతే జపాన్ కట్టచ్చు, జపాన్ కాకపోతే అమెరికా అయినా కట్టచ్చు. ఎవరికి అబ్జెక్షన్స్ ఉండవు, ప్రజలు కూడా సంతోషపడతారు. ఈ గవర్నమెంట్ ల్యాండ్ అయితే నీ ఇష్టం వచ్చినంత తీసుకున్నా కూడా. ఎందుకనంటే అక్కడ ఏ రైతు కడుపు మండదు, ఏ రైతు కడుపు మీద కొట్టరు. కానీ ఇంతమంది రైతులకి ఇష్టం లేకపోయినా 3 పంటలు 4 పంటలు పండే భూములు వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకునే ప్రయత్నం బుద్ధున్నోడు ఎవడు కూడా దాన్ని హర్షించడు, దాన్ని యాక్సెప్ట్ కూడా చేయడు. అటువంటప్పుడు ఏం చేయాలి? ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ మంగళగిరిలోనే పెట్టాలి అని అనుకుంటే అదే మంగళగిరిలోనే 2,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ 2-3 వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్లోనే కట్టండి నీకు కావాల్సినవి అన్నీ. దాని తర్వాత చుట్టూ రోడ్లు వేసేయండి, జోనింగ్ చేసేయండి, ఆ తర్వాత రైతులకి ఇడిచిపెట్టేసేయండి. వాళ్ళు ఏం చేయాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేస్తారు, పొలాలు పండించుకుంటారు, అది రైతులకే ఇడిచిపెట్టాలి. మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అని చెప్పి రైతుల జీవితాల్లో చెలగాటలు ఆడుకోవడం సరైన పద్ధతి కాదు.